ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ స్కిల్ సంబంధించి రిజల్ట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. దాదాపు 2 నెలల తర్వాత ఈ రిజల్ట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇంత టైం ఎందుకు తీసుకున్నా మరి ఏపీపీఎస్సీకే తెలియాలి. టూ మంత్స్ తర్వాత రిలీజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టో మరి ఏపీపీఎస్సీకే తెలియాలి. సో దాదాపు 2 నెలలుగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రిపేర్ కావాలా వద్దా, కట్ ఆఫ్ రేంజ్లో ఉన్నామా లేదా అనే అయోమయంలో ఉన్నారనమాట. సో ఎట్టకేలకు ఈరోజు రిజల్ట్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో రిజల్ట్లో చాలా వరకు కట్ ఆఫ్ మార్క్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. 52.70 మార్క్స్ ఓపెన్ అయితే సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి కట్ ఆఫ్ అయితే నిర్ణయించడం జరిగింది. సో ఫిబ్రవరి 17 జరిగినటువంటి ఈ ఎగ్జామ్కి సంబంధించి ఏప్రిల్ 18వ తేదీ రిలీజ్ చేయడం అనేది, రిజల్ట్ని అనౌన్స్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టో మరి ఏపీపీఎస్సీకే తెలియాలి. సో కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. నో రిలాక్సేషన్ అనమాట. అంటే ఎటువంటి రిలాక్సేషన్ లేకుండా 150 మార్క్స్ 52.70 మార్క్స్ ఇవ్వడం జరిగింది. కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. బీసీబీకి 52.70 మార్క్స్ అండ్ ఆల్సో బీసీసీకి 30.74 మార్క్స్, బీసీడీకి 52.70 మార్క్స్. నో రిలాక్సేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. అంటే వీళ్ళకి ఎటువంటి రిలాక్సేషన్ ఉండదు బీసీడీ క్యాండిడేట్స్ వాళ్ళకి. బీసీఈ వాళ్ళకి ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ ఉంటారో వాళ్ళకి 43.90 మార్క్స్ 92 మార్క్స్ అనేది నిర్ణయించడం జరిగింది. ఎస్సీ వాళ్ళకి 43.92, ఎస్టీ వాళ్ళకి 24.66 మార్క్స్ ఉంచడం జరిగింది అనమాట. ఆల్మోస్ట్ బీసీఈ క్యాండిడేట్స్కి ఎస్సీ క్యాండిడేట్స్కి సేమ్ కట్ ఆఫ్ అనేది ఉందన్నమాట ఇక్కడ. సో మరొక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 176.97 మార్క్స్ ఇది కట్ ఆఫ్ అనేది ఉంచడం జరిగింది. సో అండ్ ఆల్సో ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో హియరింగ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇక్కడ క్యాండిడేట్స్ మినిమం క్వాలిఫై మార్క్స్ రాకపోవడం వల్ల వాళ్ళు సెలెక్ట్ చేయలేదు అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈరోజు డేట్ అయితే ఇదైతే రిలీజ్ చేయడం జరిగింది ఈ రిజల్ట్ అనేది. సో ఒకసారి మనం ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది క్వాలిఫై అయ్యారు అని మనం ఒకసారి తెలుసుకుంటే 52.70 మార్క్స్ నిర్ణయించడం వల్ల 1:15 రేషియోలో 1:15 రేషియోలో క్యాండిడేట్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఉంది టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనమాట. సో కేటగిరీ క్యాండిడేట్స్ అనేది ఈ విధంగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో 52.70 మార్క్స్ అంటే 150 మార్క్స్కి మార్క్స్ అంటే సో దాదాపుగా 3640 మెంబర్స్ని జనరల్ కేటగిరీగా సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మార్క్స్ని బట్టి ఈ విధంగా ఎగ్జామ్ అయిన వెంటనే నేను క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ఒక వీడియో చేయడం జరిగింది. అందులో చాలామంది ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ కామెంట్ సెక్షన్లో ఈ విధంగా మన ఛానల్ కామెంట్ సెక్షన్లో ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. చాలామంది దాదాపుగా 50 మార్క్సే కట్ ఆఫ్ ఉంటుంది. ఏదైతే 2016లో జరిగినటువంటి ఏడబ్ల్యూ ఎగ్జామ్లో 60 మార్క్స్ ఉంది. ఇప్పుడు పేపర్ స్టాండర్డ్ కూడా పెరిగింది అండ్ ఆల్సో ఇంగ్లీష్లో ఉంది అండ్ ఆల్సో నెగిటివ్ మార్కింగ్లో ఉంది కాబట్టి 50 మార్క్సే ఉంటుంది అని చాలామంది ఈ విధంగా వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి కింద కట్ ఆఫ్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఎగ్జాక్ట్గా మన ఛానల్లో ఎక్స్పెక్ట్ చేసిన కట్ ఆఫ్ని చాలామంది అనుకున్నటువంటి కట్ ఆఫ్ దాదాపుగా ఈ కట్ ఆఫ్ అయితే ఏపీపీఎస్సీ రిలీజ్ చేయడం జరిగింది. సో ఓపెన్ కేటగిరీలో ఈ విధంగా 3698 మంది అండ్ ఆల్సో బీసీబీ క్యాండిడేట్స్ 30.74 మార్క్స్ నిర్ణయించడం వల్ల 28 మెంబర్స్, బీసీఈ క్యాండిడేట్స్ 43.92 మార్క్స్, 71 క్యాండిడేట్స్ టోటల్గా 71 క్యాండిడేట్స్ సెలెక్ట్ కావడం జరిగింది. అండ్ ఆల్సో కేటగిరీ ఎస్సీలో 43.92 మార్క్స్. ఏదైతే బీసీఈ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి సేమ్ కట్ ఆఫ్ నిర్ణయించడం వల్ల ఎస్సీ వాళ్ళు 194 మెంబర్స్, ఎస్టీ వాళ్ళు 24.66 నిర్ణయించడం వల్ల దాదాపు 246 మెంబర్స్ సెలెక్ట్ కావడం జరిగింది. 269 మెంబర్స్ సెలెక్ట్ కావడం జరిగింది. సో ఫిజికలీ ఛాలెంజ్ కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది 16.22, 16.22. ఆటోపేటికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చి 20.69. టోటల్గా 4308 మెంబర్స్ మైన్స్కి సెలెక్ట్ చేస్తూ ఈ విధంగా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఇది రిజల్ట్ అనేది ఈ విధంగా రిలీజ్ చేయడం జరిగింది. సో కట్ ఆఫ్ అనేది చాలామంది ఎవరు అంచనాలకు అందని విధంగా ఉందన్నమాట. చాలామంది 72, 75 అలా ఉండొచ్చు అన్నారు. సో ఎవరి అంచనాలకు రీచ్ కాకుండా చాలా తక్కువ కట్ ఆఫ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. పేపర్ స్టాండర్డ్ కూడా అలాగే ఉండడం వల్ల ఈ కట్ ఆఫ్ అనేది ఈ విధంగా. ఏపీపీకి సంబంధించిన మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తుంటాను. ఒకవేళ వీడియో రూపంలో నేను మీకు
ఇవ్వలేని పక్షంలో మన ఛానల్కి ఒక కమ్యూనిటీ ట్యాబ్ అయితే ఉంది. కమ్యూనిటీ ట్యాబ్లో నేను డైలీ అప్డేట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా పోస్ట్ చేస్తుంటాను అనమాట. సో దీన్ని మీరు చేయవలసిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను పోస్ట్ చేసే కమ్యూనిటీ ట్యాబ్లో నేను పోస్ట్ చేసినటువంటి క్రియేటెడ్ పోస్ట్ని మీరు తప్పకుండా రోజు చూడడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో దానికి మన ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. ఇలాగే మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతానని హామీ ఇస్తూ ఈ వీడియోని మీ విజయం కోసం నేను చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నానికి మీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఇస్తారని ఆశిస్తూ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని మరొకసారి కోరుకుంటూ